నేను ఎమ్మెల్యే ఇంకా సింపుల్ గా 2 వీలర్ వచ్చి కూకొని ఇంటింటికి వచ్చి మీ కష్టాలు అడుగుతాను. మీ పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను. మీ ఊర్లో ఎవరికైనా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే నేను కాపాడుకుంటాను రా. దిగులు పడద్దండా. ఏమైనా జమీన్లు గలాంటి ఈ కోర్టులో కేసు పడితే కొందరు పాపం కోర్టు కలిసి అయిపోతారు. కోర్టు కూల్ చేసేవాళ్ళు ఎత్తిపోయి అవుడు నేనే ఒక 5-10 జనం లాయర్లు నేను అపాయింట్ చేసుకుంటాను. ఎవరి చేతిలో కోర్టు కేసు పారాడే శక్తి ఉండేదో అట్లా వాళ్ళకి నేనే ఫ్రీ లాయర్ సర్వీస్ ఇచ్చి మీ కేసు నేను గెలిపించిస్తాను. ప్రమాణం చేసి చెప్తాను. ఇప్పుడు కొందరు ఇండ్ల కథ వయసు అయిన వాళ్ళు ఉంటారు, బిడ్లుండల్లా వాళ్ళకి హెచ్చు తక్కువ అయితే మనాతం శౌలుతారా పారేస్తారు. అట్లా ఎవరన్నా అయితే నేనే వాళ్ళు కొడుకోవచ్చి పుజుమిచ్చి గౌరవంగా పంపిస్తాను. నెలకు 2 నెలలకు వచ్చి మీ ఊర్లో కూకొని నేలలో కూకొని ఫోన్ చేసుకొని పోతాను. కష్టకు వింటాను. తహసీల్దార్ సాహెబ్ని ఈటికే పిలిపిస్తాను. ముద్దే దీనికి ఏమన్నా మంచినల్లి దీనికి డిగ్రీ కాలేజ్ తెస్తాను. మినీ విధాన్ సౌధ తెస్తాను. నా టర్మ్ లోపల తహసీల్దార్ సాహెబ్లంతా తెచ్చి మీ ఊరికి తోడుకొచ్చి తహసీల్దార్ సాహెబ్ చేట్ల ఏసీ సాహెబ్ చేట్ల మీ ఊర్లో ఇచ్చేస్తాను. ఎవరికన్నా పెన్షన్ ఓల్డ్ అయితే 2 నిమిషాల్లో రిలీజ్ అయిపోవాలా. అకస్మాత్ పెన్షన్ ఓల్డ్ అయితే నా జోబులో ఇంకా ఏసీ ఇచ్చి పెన్షన్ వచ్చింది నేను ఇప్పించుకుంటాను. ఆయనమ్మా ఇవన్నీ నేను చూడరే వాళ్ళు చెప్పినట్ల ఇంటింటికి ఒక ఉద్యోగం అంట. 1,00,000 ఉద్యోగులు 10 ఏళ్ళు ఇంకేం జరిగింది తింటాను కదా. ఇలాగా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అంట. ಹತ್ತು ವರ್ಷದಿಂದ ಕಳ್ಳೆ ಬೀಜ ತಿಂತಿದ್ದೀನ 10 ఏళ్ళు ఇంకా శనగిత్తాలు తినుకొని నేను చూడప్ప ఇంటింటికి ఒక ఉద్యోగం అవన్నీ అబద్ధాలు. నేను చెప్తాను మీ ఏరియాకి మంచి గార్మెంట్స్ తెచ్చి ఒక 2-3 వేల జనం ఆడవాళ్ళకి పని సిక్కే తర చేస్తాను. ఇది చేస్తాను. నేను మంచి గార్మెంట్స్ తెస్తాను. కనీసం ఒక 2-3 వేల ఆడవాళ్ళకి పని సిక్కే తర చేస్తాను. నేను ఇది చేసి తీరుతాను. అర్థమైనా ఏం సార్ గార్మెంట్స్ రాకుంటే నేనే స్టార్ట్ చేస్తాను. శక్తి ఉంది నాకు. ఆయనేమే నాకే ఎవరు అడిగే ఏదో బాగే ప్రదీప్ ఈశ్వర్కి రాజకీయం తెలియదు రే. దుడ్డు దోచే కావాల రాజకీయమో మంచి చేసేదానికి మంచి మనసుంటే చాలరా. నాకు రాజకీయం తెలీదు. నాకు బ్యాక్గ్రౌండ్ తెలీదు. నాకే వెనక ముందు ఎవరులే. మీరే తల్లి తండ్రి అనుకొని వచ్చిండారు. వాళ్ళు చూడమ్మా చూడే అక్క వాళ్ళు దుడ్లు ఇస్తే బాగా ఇప్పించుకోండా. పొద్దున్నే ఓటర్ మిషన్ ముందుకు పోయి 1వ నంబరు ప్రదీప్ ఈశ్వర్ ఒకే ఒక్కిత మీకు వాళ్ళు దుడ్డు ఇచ్చినారు. అది ఇది ఏమన్నా 1 నిమిషం పోయేతోడు యోచించేయంట. బిడ్డల భవిష్యత్తు మాకు ఒక గవర్నమెంట్ వస్తుంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టి ఊరికి పొద్దు జనాలకి మా పేదోళ్ళ బిడ్డలకి ఇదేస్తారు. అంబేద్కర్ భవనం కట్టిస్తారు. ఇవన్నీ తల్లిదండ్రులు లేదు బిడ్డ చెప్పినాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని లోపల పోయి 1వ నంబర్కి వస్తాండ. ఇంత జ్ఞాపకం చేసుకొని కాదు వాళ్ళు ఇచ్చిన దుడ్డే మీకు ముఖ్యమైతే మీరు 6వ నంబర్కి వేసేయంట. నేనే విశేషం అయితే ఊరుకుండాయా నాకే తెలుసు 5 అంట 6 ఊరుకుండాయా మీరేమయ్యారు. నేను టీచర్ అయ్యా కాదు కాదు 6 ఎవడో 8 నాకు తెలీదు. అవో 1వ నంబర్కి వేయాల. నన్ను ఎవరో అడిగే వాడు 36 ఏళ్ళ పిల్లోడు వాడికి రాజకీయం జ్ఞానం లేదు. నేను చాక్ పీస్ పడితేనే 10కి 8 ర్యాంకులు వస్తారా. నేనే దిగుతారు అదేమరా నేనే దిగిందని ఏమంದ್ರೆ నెలకు ముందు 1.5 నెలల ముందు ఏం మాట్లాడతాడు స్టేట్ లో. ఓ వాళ్ళు కదిలిచ్చగైతుందేంపా సోలిచ్చగైతుందేంపా అంటాడ్రా. చూస్తూ 24 గంటలు తిప్పేస్తే చూస్తావా నన్ను అందరి పాయింట్ సరిగ్గా నువ్వు ఎలక్షన్స్ వేసాక వెళ్తాను. ఏంటన్నా తక్కువ నేను తగ్గేదలా వాళ్ళకున్నా చాలా ధైర్యం ఉందట. అబ్బాయి నాకు అర్థం కాందే. నిన్న ఏడో ముద్దరుడిలో అంటాడు ప్రదీప్ ఈశ్వరರು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ದುಡ್ಡು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನನ್ನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬರಬಾರ್ದು ಅಂತ ನಾನು ಚುನಾವಣೆ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ಟರು. ಅಧಿಕಾರಿಗಳು ಸ್ಪಂದಿಸ್ತಿಲ್ಲ ಅನ್ನೆ. వాయిన్ నోట్లనే ఈ మాట వచ్చేది. వాయిన్ నోట్లనా అనా అవో ఓటేస్తారు లేదా వేయకుంటే ఇంట్లో వచ్చుకోకుండా